చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిల్డ్రన్స్ క్లినిక్ విభాగం ప్రారంభం. నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో డాక్టర్ పెంచులయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్ క్లినిక్ విభాగాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి తాము సేవలందిస్తున్నామని, సేవా దృక్పథంతో ఈ ప్రాంతంలో చిల్డ్రన్ క్లినిక్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ పెంచులయ్య తెలిపారు. మధ్యలో అనారోగ్య సమస్యల వల్ల చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి నారాయణ అపోలోలో టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్లామన్నారు. సొంత జిల్లా వాసులకు తమ వంతుగా వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ డాక్టర్ పెంచులయ్యను శాలువాతో సత్కరించారు. వాయిస్ స్కూల్ సార్ ఇక్కడ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ అందే పెంచులయ్య. మాది పొదలకూర మండలం విరూరు గ్రామం. 1985 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన సొంత చిన్నపిల్లల వైద్యశాల ఏర్పాటు చేశాం. తర్వాత 25 సంవత్సరాలు ఇక్కడ నెల్లూరు పట్టణంలో ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత సొంత నర్సింగ్ హోమ్ జిల్లా కోర్టు ఎదురుగా అరవింద నగర్లో ఏర్పాటు చేసి అక్కడ 15 సంవత్సరాలు, మొదట 7 సంవత్సరాలు రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నాం కాశీకాల అగ్రహారంలో. తర్వాత 15 సంవత్సరాలు జిల్లా కోర్టు ఎదురుగా ఉన్నట్టు అరవింద నగర్లో ప్రతిభా చిన్నపిల్లల హాస్పిటల్ అనే పేరు మీద 24 గంటలు అన్ని అత్యవసర కేసులు అయితే ప్రతి కేసు చూసేవాళ్ళం. బాగా కొంచెం అప్పట్లో కొంచెం మాకు 2007లో హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయ్యే సందర్భంగా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పుడు సొంత నర్సింగ్ హోమ్ అప్పుడు డిస్పోజ్ చేసి మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్. తర్వాత నారాయణ హాస్పిటల్లో కొంచెం టెన్షన్ లేకుండా ఉండేటట్లు టీచింగ్ సైడ్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరడం జరిగింది 2009 ఆగస్టులో. అప్పటి నుంచి సుమారు 9 సంవత్సరాలు నారాయణ హాస్పిటల్లో పీజీ టీచర్గా, అలాగే చిన్నపిల్లల వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్గా ఉన్నాను ఇక్కడ. దాని తర్వాత 2018 అక్టోబర్లో చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఒక సీనియర్ ఫ్యాకల్టీ కావాలని నా అవసరం ఉంటే వాళ్ళు అక్కడ నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇక్కడ కంటే కొంచెం ఎక్కువ శాలరీ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్, చిల్డ్రన్ డిపార్ట్మెంట్కి హెడ్గా అక్కడ తీసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి సుమారు 6 సంవత్సరాల 9 నెలలు నేను అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ పేషెంట్ కేర్, తర్వాత టీచింగ్, యూజీ టీచింగ్, పీజీ టీచింగ్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో 70 సంవత్సరాల వరకే ఉంటుంది. సో 70 సంవత్సరాల జూలై 1కి అయిపోయినాయి. అందువల్ల నేను మళ్ళా నెల్లూరు మన సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాకు వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో పోయిన వారం నెల్లూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది.
ఈరోజు ఇక్కడ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిన్నపిల్లల వైద్యం చేసేందుకు ఒక సీనియర్ చిన్నపిల్లల వైద్యునిగా ఇక్కడ ఒక ఛాంబర్ తీసుకొని ఈ ఛాంబర్లో ఈరోజు ఓపీ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి ముఖ్య కారకులైనటువంటి మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ గారు, వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా ఆత్మీయులు, సహోదరులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఆశీర్వదించారు. నేను ప్రాక్టీస్ 25 సంవత్సరాలు చేసినప్పుడు కొంచెం నైతిక విలువలుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ఎప్పుడూ వ్యాపార దృష్టితో ప్రాక్టీస్ చేయలేదు. 24 గంటలు నేను ఏ పేషెంట్ వచ్చినా కూడా నేను చూసేవాడిని. అందువల్ల జిల్లాలో ప్రతి ఊర్లో నా పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పేషెంట్లు ఈరోజు పెద్దవాళ్ళే, ఏదో అనేక డిఫరెంట్ పొజిషన్స్లో ఉండి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఏదన్నా నేను చిత్తూరులో ఉన్నా కూడా వైద్య సలహా కోసం నాకు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తూ నా సలహాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు అపోలో హాస్పిటల్లో ఆ టీచింగ్ 70 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను టీచింగ్ పోవాలనుకున్నా. కానీ మళ్ళీ నెల్లూరు మన జిల్లా కదా, మనం చేసినాం, మన పేషెంట్లు ఉన్నారు, ఇంకా మన సేవలు మనం ఈ వయసులో కూడా కొంచెం అక్కడే ఆ రోజు నన్ను ఒక వైద్యునిగా ఆదరించి మంచి వైద్యునిగా నిలబెట్టినారు. కాబట్టి మరలా కొంచెం ఈ వయసుకు తగ్గట్టు చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనే తలంపుతో ఈరోజు ఈ చిన్నపిల్లల క్లినిక్ ప్రారంభించడం జరిగింది.